అందరికీ నమస్కారాలు. Honorable Chief Minister and Honorable and respected former Vice President of India, Padma Vibhushan, Shri Venkaiah Naidu ji, Members of Parliament Dr. Daggupati Purandeshwari ji and also Shri Bharat ji, and the author of this book, Daggupati Venkateshwar Rao garu, and very enthusiastic Visakhapatnam citizens who have come for this program. My namaskaram to all of you all. I feel extremely honored to have been invited for this particular program. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time to engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about 4 or 5 of them. But to write history is not easy at all. To write history requires a lot more rigor. It requires a lot of intensive study. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, దట్ ఈస్ వై యూ ఆల్సో హ్యావ్ పీపుల్ హూ సే హిస్టరీ ఈజ్ నార్మలీ రిటన్ బై ద విక్టర్స్. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి? గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. కానీ అన్చేంజ్డ్ అది. అరిస్టాటిల్ అన్చేంజ్డ్, ఇట్ రిమైన్స్ దేర్, ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నోబడి కెన్ చేంజ్ ఇట్. వాట్ హ్యాపెండ్. బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే హీ రైట్స్ ఇట్ ఇన్ వన్ గ్లోరియస్ వే. బట్ దెర్ ఆర్ అదర్స్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద విక్టోరియస్. వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో, వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు. దాన్ని తరతరాలుగా చెప్తారు. సబాల్టర్న్ హిస్టరీ అంటారు, ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ అక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి. సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు. కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ ఎ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక 300 odd పేజెస్లో కండెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ ఎ పిక్చర్, స్మాల్ పిక్చర్. సో ఇట్స్ ఎ గ్లిమ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి, టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయదలుచుకుని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్, హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇట్. మంచిగా నాని తేలి బయట వచ్చి రాశారు బుక్. అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి. హౌ సింపుల్, లూసిడ్, ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది, నేను రాస్తున్నాను అనే టైప్లో. సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ combination in that individual who had a very long stint in politics. A long stint in politics which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms మెంబర్ ఆఫ్ పార్లమెంట్,
బై విచ్ టైమ్ వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది, కానీ మారలా. హీ రిమైన్డ్ హిమ్సెల్ఫ్. And as a result, today, when he sits to do this kind of a very demanding exercise, he's managed to bring out the best, a glimpse of the world history. But varu maatladutunnappudu, Honorable Chief Minister cheppinattu, nenu full-ga book ni chadavaledu, but because ee program ku vastunanu kabatti digital version lo I rapidly went through some sections which interested me. అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్, గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా, ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు. మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరం కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల. నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను, బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో మంచి న్యాయంగా బాగా రాశారు. హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ పాపులర్లీ అవైలబుల్. మన స్కూల్ పిల్లలకో కాలేజీలో హిస్టరీ చదువుతున్న వాళ్ళు స్పెషలైజ్డ్ హిస్టరీ సెంటర్, లెర్నింగ్స్ హిస్టరీ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అన్న అటువంటి సెంటర్స్లో టీచ్ చేసే హిస్టరీ హ్యాస్ బీన్ రిటన్ విత్ ద టెండెన్సీ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎయిదర్ విక్టర్స్ ఆర్ హూ ఆర్ పార్టీ టు ద గ్రూప్ విచ్ ఇస్ విక్టోరియస్. అందువల్ల భారతదేశం ఒక చరిత్ర విల్ స్టిల్ హ్యావ్ టు బి రిటన్ నాట్ వన్స్ బట్ బై మెనీ స్కాలర్స్. మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం, లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు. రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ట్రీట్ ఇట్ యాజ్ హిస్టరీ. మన కల్చరల్ ట్రైట్ ఏంటి? ఇతిహాసం యాజ్ ఇట్ ఇస్ చెప్పడం. యాజ్ ఇట్ ఇస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి. మహాభారతం చూసారా అంటే ఎస్, కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది. ఇక్కడ జరిగినదని జరిగినట్టు చెప్పడం, దాంట్లో మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి, మనకు ఇష్టమైనవి వస్తాయి, మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి. బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐ విల్ సే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ మీ విచ్ ఇస్ గుడ్. ఐ విల్ సే బిఫోర్ మీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విచ్ మే నాట్ బీ అప్ టు అవర్ లైకింగ్. అది చెప్పడం హిస్టరీలో చాలా ముఖ్యం. అది చెప్పే కల్చర్ మనది. We did not hide unpleasant things. But hiding or painting or whitewashing unpleasantness according to certain moral values, Western historyలో చాలా జరిగినాయి. వాల్యూ సిస్టమ్స్ కూడా చాలా మారి ఇండియాకు వచ్చినప్పటికీ ఫర్ ఎ లిబరల్ ఇండియన్ కల్చర్, విక్టోరియన్ వాల్యూ సిస్టమ్స్ తోటి వచ్చి ఇది మంచిది, అది మంచిది కాదు అని చెప్పే రకంగా మన మీద ఇంపోజ్ చేయబడినవి చాలా ఉన్నాయి. ఆ ఇంపోజ్ చేయబడినవి మనసులో పెట్టుకుని రాసిన హిస్టరీస్ చాలా ఉన్నాయి. అవే మన స్కూల్లో కూడా ఇవాళ వరకే ఉన్నాయి. అవన్నీ పెట్టుకునే ఇవాళ వెస్ట్రన్ వరల్డ్, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఇది కాదు ఇట్లా ఉండాలని అది కూడా ఎక్సెస్ అయింది. వోకిజం అని అమెరికాలో జరిగినది ఏంటి? దట్ పెయింటెడ్ హిస్టరీ ఈస్ కమింగ్. మన ప్రాక్టీస్, సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి, ఇన్క్లూసివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి వోకిజం జరిగింది. ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ వోకిజం కాదు అని చెప్పుకొని they've gone back to something else which was probably what was earlier. అందువల్ల హిస్టరీలో డిస్టార్షన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి. అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఎయిదర్ మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ డామినెంట్గా ఉండింది.
సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ అప్ ద హిస్టరీ, లెట్ ద రియాలిటీ, లెట్ ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ హిస్టరీ కమ్ అవుట్. ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవవలసిన పని ఉంది. నేను అవన్నిట్లో ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా, కానీ అప్పేర్పట్ట అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ, ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు. సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ రిగర్. నేను పురంధేశ్వరి గారిని అడిగాను, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ దిస్ అని. అంటే వారు కూడా అన్నారు, సమయంలో 2 o'clock in the morning లేచి కూర్చొని హీల్ బీ రీడింగ్ ఆర్ రైటింగ్, నేరం కాలం అలా చూడకుండా హీ వాజ్ ఓన్లీ ప్రీఆక్యుపైడ్ అండ్ హీస్ గివెన్ అస్ సమ్ ఒక పొక్కిషం అనమాట, ట్రెషర్ ట్రోవ్ దట్ ఈస్ గివెన్ బిఫోర్ అస్. అండ్ ఆల్సో బికాస్ ఈస్ రిటన్ ఇట్ ఇన్ తెలుగు, ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సర్వీస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మాతృభాష. And to bring history in your own mother tongue is a very big effort. I appreciate your great service for one, giving history with your perspective, and also to be able to give it in mother tongue. And ఇది glimpse మాత్రం కాదు, glimpse of world history మాత్రం కాదు, it is an encyclopedic view into global history. Panoramic. It looks at all directions, all angles. A great service, great effort. I appreciate the great effort. And of course, వారే చెప్పేశారు, అందువల్ల నేను కొత్తగా యాడ్ చేయక్కర్లా. నెక్స్ట్ 50 years గురించి వారే కూడా మాట్లాడారు. ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఈజ్ డిఫరెంట్, ఐఎమ్ షూర్. అవన్నీ కూడా వారు అధ్యయనం చేయాలి. అండ్ దాని మీద కూడా చాలా డెవలప్మెంట్స్, గ్లోబల్ డెవలప్మెంట్స్ని రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది. I'm sure he'll actively engage in all that. And with all this said, on a very personal note, I don't want to get into too much of that. Wherever it is, wherever such things happen, I always appreciate it. Here I saw, all of us saw, the achievements of a highly achieving family, and the members of that highly achieving family coming together. ఇది నేను తెలుగులో ప్రాబబ్లీ ఐ కాంట్ సే ఇట్ ఇన్ దీస్ మెనీ వర్డ్స్. నాకు యాజ్ మచ్ as I can speak in English, తెలుగు అక్వైర్డ్ లాంగ్వేజ్ కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చెప్పలేను. బట్ ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ, అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ, దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు, రాజకీయంగా, సోషల్గా, లిటరేచర్లో, ఫైన్ ఆర్ట్స్లో. అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, లార్జర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికి ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు. దానికోసం నేను ఐ వాంట్ టు గివ్ అ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ సొసైటీస్ డ్రా ఇన్స్పిరేషన్. ఇట్లాంటి ఒక పెద్ద ప్రయత్నం కుటుంబం ఒకరుగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ అచీవ్మెంట్ని ముందుకు పెట్టి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాంతో ఏకమైపోయి అది సెలబ్రేట్ చేయగలిగితే దానికంటే ఒక పెద్ద బ్లెస్సింగ్ ఫర్ ఆ కమ్యూనిటీస్ ఏం లేవు. ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉండగా ఐ వాజ్ అ విట్నెస్. దానికోసం నేను మీ అందరి తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, ma'am. That is a very emotional touch. Thank you so much.